నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగోళ్ళ పండగ ఏదంటే ముఖ్యంగా నిన్న ఉగాది పండగ అందరూ చేసుకున్నారు. కానీ ఇక్కడ మంత్రి నారా లోకేష్ గారు పండగ చేసుకుంటూ ఫోటో ఒకటైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోస్ దగ్గర ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ గురించి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. నిజంగా దాని గురించి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్డమణి గారు ఉన్నారు. వారి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఉగాది పర్వదిన సందర్భంగా నిన్న మంత్రి నారా లోకేష్ గారి ఇంట్లో పూజ చేసుకుంటూ ఆ పటాల దగ్గర ఒక బొమ్మని ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం నెగిటివ్‌గా తీస్తున్నారు మేడం దాన్ని. నిజంగా దాని గురించి మీరేం చెప్తారు? నెగటివిటీ పోయిందండి. ఫస్ట్ హ్మ్. నెగటివ్‌గా అనుకున్నారు. అవును. అంటే మనుషుల బుద్ధి ఎట్లా ఉంటుందంటే ప్రతి దాంట్లోంచి హ్మ్. ఒక కుట్రకోణం. ఇప్పుడు ఆ బొమ్మ ఏదో కనిపించింది. నిన్న ఆయన ఉగాది పర్వదిన సందర్భంగా లోకేష్ గారు వాళ్ళ పూజా మందిరంలో ఉన్నది ఫోటో వైరల్ అయింది. అందులో ఒక బొమ్మ కనిపించింది. ఆ బొమ్మట చేతబడి బొమ్మలాగా ఉందిట. అవును. అంటే యద్భావం తద్భవతి అంటారు. హ్మ్. అదేవిధంగా మీ దృష్టి కోణం ఎలా ఉంటే అలాగే కనిపిస్తుంది. హ్మ్. చూసే వాళ్ళ కళ్ళకది అట్లా కనిపించింది. నిజంగా మీరు సహృదయంతో చూస్తే అందులో ఏముందో అర్థమవుతుంది. ఆ సహృదయత లోపించింది. కళ్ళకి గంతలు కట్టుకున్నారు వాళ్ళు. కట్టుకుని అట్లా చెప్పారు. చెప్తే నిన్ననేం జరిగింది అసలా? ఉగాది అందరూ చేసుకున్నారు. లోకేష్ గారు కూడా వాళ్ళ కుటుంబంతో చేసుకున్నారు. వాళ్ళ అబ్బాయి దేవాంష్ కూడా కూర్చునున్నాడు. హ్మ్. పూజ గది మనకు కనిపించింది. హ్మ్. ఆయన చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ ఉగాది సందర్భంగా నేను నా కఠిన ఆహార నియమాల్ని పక్కకు పెట్టి అవును. నేను రుచికరమైన భోజనం చేస్తాను ఇవాళ అని. హ్మ్. అంటే మనకందరికీ బొబ్బట్లు చేసుకుంటాం, పులిహోర అవును. చేసుకుంటాం. మన పండగ అదే కదా! హ్మ్. ఉగాది పచ్చడితో పాటు మనకి పూర్ణం అనేది మనకి చాలా ప్రసిద్ధి. ఇంపార్టెంట్. అవును. అంటే మనకది మంచి రోజు అని మనం చేస్తాం అట్లా. హ్మ్. సో, ఈ నేపథ్యంలో కనిపించిన ఒక బొమ్మ ఇంత గందరగోళానికి దారితీసింది. హ్మ్. దాని మీద ఆయన వివరణ ఇచ్చారు లోకేష్. ఏమని? దేవాంశ్ 4వ క్లాస్‌లో ఉండగా ఆ బొమ్మ తయారు చేశాడు. అంటే శివుడంటే చాలా ఇష్టం దేవాంష్‌కి. హ్మ్. తను సొంతంగా తయారు చేసిన బొమ్మ అది. పక్కనే ఒక శివలింగం కూడా తయారు చేశాడు. ఈ 2 కూడా తను ఇష్టపడ్డాడు కాబట్టి మేము పూజా మందిరంలో పెట్టాము. హ్మ్. అది మనం మెచ్చుకోవాలిగా. అవును. ఎందుకంటే పిల్లల్లో ఉండే సృజనాత్మకతను మనం ఎంకరేజ్ చేయాలి. దాన్ని మనం విసిరికొట్టకూడదు. ఇప్పుడు ఆ అవును. బొమ్మల ఏం చేసావులే హ్మ్. అని పడేయకుండా ఆ పిల్లాడి మనసు తృప్తి పడేలాగా దేవుడి మందిరంలో పెట్టారు. పెట్టారు. అతను శివుడి అంశ కాబట్టి ఆ బొమ్మ ఎలా చేశాడంటే హ్మ్. మీకు బ్లూ కలర్ వేసాడు. ఇప్పుడు మీకు కృష్ణాజినం అంటారంటే ఏంటి జింక చర్మం కదా వేస్తారు, హ్మ్. వేసుకుంటాడు హ్మ్. ఆయన. సో ఆ చర్మం బదులు ఇతను బ్లూ కలర్ ఇట్లా వేశాడు. ప్లస్ హుహు. కిందన బ్లూ కలరే కట్టాడు. హ్మ్. అంటే ఇప్పుడు ఎవరు కృష్ణుడు నీలమేఘశ్యాముడు, ఈయన గరళ కంఠుడు. హ్మ్. అంటే గరళాన్ని కంఠంలో ధరించిన వాడు నీలంగా ఉంటాడు. అవును. అందుకని నీలం రంగు వేశాడు. చూడండి ఎంత ఆలోచన. హ్మ్. మళ్ళా శివలింగం. అవును. అతను రోజు దండం పెట్టుకుంటాడు ఆ పిల్లాడు. హ్మ్. సో ఇప్పుడు మీ వక్రబుద్ధి బయటపడిందిగా. అవును. అక్కడ అసలు కాదండి. అసలు ఎవరు ఎందుకు చేతబడి చేస్తారు? చేతబడి విగ్రహాన్ని లోకేష్ తీసుకెళ్ళి లేతే ఆవిడెవరు బ్రాహ్మణి తీసుకెళ్ళి దేవుడి రూమ్‌లో పెడతారా? పెట్టరుగా మేడం. బుద్ధున్నవాడు ఎవడైనా చేస్తాడా? హ్మ్. అసలు మీకెందుకు? వాళ్ళ ఇంట్లో ఏదో బొమ్మ పెట్టుకున్నారు. అవును. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రుల ఫోటోలు పెడతారు చనిపోయాక. హ్మ్. పిల్లలు మారం చేసి వాళ్ళ బొమ్మలు పెట్టరండి కొన్నిసార్లు. వాళ్ళకెంతో పెట్టుకుంటారు. ఇష్టమైన బొమ్మలు ఈవెన్ మనం అనకూడదు. జంతువుల బొమ్మలు కూడా పెట్టుకుంటారు. అంటే మనకొకటేంటంటే మన ఏమనాలి, హిందూ ధర్మంలో మనకి కాలభైరవుడు చాలా ముఖ్యం. హ్మ్. దాని మీద కూడా చాలామంది నెగెటివ్ మాట్లాడతారు. కుక్క మెడలో వీళ్ళు గారెల దండేస్తారు, కాశీ వెళ్ళొచ్చని. హ్మ్. ఇంతగా అన్నవాళ్ళు కూడా కాశీ వెళ్ళొచ్చారు. అట్లా హ్మ్. కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పేరుకి మేము ఏ దేవుడిని నమ్మమంటారు, అన్ని గుళ్ళు తిరుగుతూ ఉంటారు. హ్మ్. ఎందుకు అబద్ధపు బతుకంటాను నేను. అవును. అట్లాగా ఒక్కొక్కళ్ళ నమ్మకం ఒక్కోటి. మనకి ఏనుగు మనకి చాలా ముఖ్యం. హ్మ్. పులి కూడా చాలా ముఖ్యం. అంటే అమ్మవారికి పులి వాహనం. హ్మ్. అట్లా మనకి గజేంద్ర మోక్షం ఒక కావ్యమే ఉంది మనకి. హ్మ్. సో జంతువులు కూడా మనకి మమేకం అయితాయి. మీకు తెలుసా ముస్లిమ్స్‌లో ఈ జంతువుల బొమ్మలతో ఉండే ఆభరణాలు పెట్టుకోరు. హ్మ్. వాళ్ళకి చాలా తప్పు. హ్మ్. ఈవెన్ చీరల్లో బట్టల్లో కూడా యాక్చువల్‌గా వాళ్ళు వేసుకోకూడదు. హ్మ్. వాళ్ళకి వాళ్ళ ఖురాన్ ఒప్పుకోదంటారు. అవును. కానీ మనకట్లా లేదు. మనం
అంటే మనం మనుషులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో ప్రకృతికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాం. హిందూ ధర్మంలో ఉండేది అది, హిందూ మతంలో ఉండే గొప్పతనం. మనం జంతువుల్ని మనతో సమానంగా చూస్తాం, పశుపక్ష్యాదుల్ని కూడా. ఎందుకంటే మనకి గరుడు చాలా ముఖ్యమే, నెమలి ముఖ్యమే, ఎలుక ముఖ్యమే మనకి. అవును. మీరు తీసుకుంటే కనుకైతే సకల జీవరాశులు మనిషితో సమానంగా మన పురాణాల్లో చోటు సంపాదించుకున్నాయి. అందుకని ఇవాళ దేవాంశు విషయంలో ఒక బొమ్మ చేసిన ఒక రగడ, దానికి లోకేష్ ఇచ్చిన ఒక వివరణ ఈ గొడవ సద్దుమణిగినట్టుగానే ఉంది మొత్తానికి. నిన్న ఉగాది పండుగ సందర్భంగా ఇప్పుడు పంచాంగ శ్రవణం గురించి మీరేం చెప్తారు మేడం? లేదండి, ప్రతి ఉగాదికి మనకి పంచాంగ శ్రవణం చాలా ముఖ్యం. సోషల్ మీడియా వచ్చాక మనకి ముందే పంచాంగ శ్రవణం అయిపోతుంది. మనకి ఎంత రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, లేదు ఆదాయం ఎంత, వ్యయం ఎంత ముందే తెలిసేసుకుంటున్నాం, ఏ రాశికి ఎలా ఉంది అని. తర్వాత అసలు ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే పంచాంగం అనేది పూజలో పెట్టి చాలా మనం నిష్టగా చేసేవాళ్ళం. అంటే పచ్చడి ఎంత ముఖ్యమో మనకి, ఉగాది పచ్చడి, పంచాంగం ఇవన్నీ మనం దేవుడికి మనం నైవేద్యంగా పెట్టేవాళ్ళం. ఇప్పుడు ముందే అన్నీ తెలుసుకున్నాక ఏముంటుంది అందులో స్వారస్యం? ముందే అన్నీ చెప్పేస్తారు. ఒకరోజు ముందే మీకు అన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. దీనివల్ల మనకి నష్టమే కదా, అంటే ఆ కుతూహలం పోతుంది. అయినా కూడా ఎక్కడికక్కడ పంచాంగాలు చదువుతున్నారు. ఆయా పార్టీలు కూడా పంచాంగ శ్రవణం పెడుతున్నాయి, మంచి చెడు కూడా ఉంటున్నాయి. కాబట్టి పంచాంగ శ్రవణం అనేది వినడం, దానివల్ల జరుగుతుందా లేదా తర్వాత. పరాభవం అనగానే ఈ సంవత్సరం అందరికీ పరాభవమా? అందరికీ ఎందుకు ఉంటుంది? మనం తప్పు చేస్తే ఉంటుంది, లేకపోతే ఏముంటుంది? అన్ని కాలాల్లాగానే ఈ కాలం కూడాను. సో నెగిటివ్ మనకు అవసరం లేదు. మనం సవ్యమైన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే కాలం అదే నడుస్తుంది. అవును, అంతే కదా. సో మొత్తానికి పరాభవ నామ ఉగాది సంవత్సరం నిన్నను లోకేష్కి దేవాంష్కి ఒక చిన్న కాంట్రవర్సీతో మొదలయ్యి మొత్తానికి ఆ కాంట్రవర్సీ సమసిపోయింది. సో ఉండే చెడేదో నిన్ననే కొట్టేసిందని మనం అనుకోవచ్చు వాళ్ళిద్దరికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.